బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేరుకున్నారు. ప్రచార షెడ్యూల్పై ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. నిన్న 6 పార్లమెంటు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నేడు రేపు 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. బీజేపీ సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు. వచ్చే నెల 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రచారం ప్రారంభించనున్నారు. టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న 10 అసెంబ్లీ 6 లోక్సభ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఓ స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. శనివారం ఢిల్లీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజు, ఆ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జీలు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్తో భేటీ అయ్యారు. పొత్తు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. ఏపీలో 10 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాలలో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను హైకమాండ్కు అందించినట్టుగా తెలుస్తోంది. తిరుపతి, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నర్సాపురం, విజయనగరం లోక్సభ స్థానాలలో పోటీ చేయాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ ప్రకటించే 5వ జాబితాలో ఏపీ నుంచి 6 లోక్సభ అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేరుకున్నారు. ప్రచార షెడ్యూల్పై ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు. విశ్వనాథ్. గుడ్ ఆఫ్టర్నూన్ శిరీష. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 6 పార్లమెంట్ స్థానాలు, 10 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించి ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధినాయకత్వంతో షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఎవరెవరు ఎక్కడ అభ్యర్థిత్వం అన్నది పూర్తి స్థాయిలో ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, 6 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా చారిత్రక రాజమహేంద్రవరం నగరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె ప్రధానంగా రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీలోకి రంగంలోకి దిగనున్నారు. దీనిలో భాగంగా రాజమండ్రికి ఆవిడ త్వరలో రానున్నారు. ఏదైతే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ పోటీ చేసే 6 పార్లమెంటు, 10 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రచార సభలకు సంబంధించి కూడా ముఖ్య నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పోటీ చేసే ప్రాంతాల్లో జరిగే ఉమ్మడి సభల్లో పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. పూర్తి స్థాయిలో అంటే రాజమండ్రిలో తీసుకుంటే రాజమండ్రి బీజేపీకి చాలా పట్టున్న ప్రాంతంగా చెప్పవచ్చు. గతంలో కూడా 2 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి రాజమండ్రిలో ఉంది. ప్రధానంగా అది కాక పురంధేశ్వరి ఎక్కడైనా కూడా ఆమె చరిష్మాతో సీనియర్ ఎన్టీఆర్ కుమార్తెగా అందరికీ సుపరిచితురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. అంతేకాదు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, ఏపీలో బీజేపీకి ఒక చరిష్మాను తీసుకొచ్చిన అనుభవంతో పాటు మొత్తం ఏపీలో ఏదైతే 6 పార్లమెంటు, 10 లోక్సభ స్థానాల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడంతో ప్రచారానికి సంబంధించి ముఖ్య నాయకులు తాము సమావేశం నిర్వహించారు. రాజమండ్రికి త్వరలో వచ్చి రాజమండ్రి పార్లమెంట్ స్థానంపై ఆవిడ పోటీ చేస్తుండగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకుని ఇక్కడ ప్రచార పర్వానికి కూడా ఆమె సిద్ధమవుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.